కోమలమైన శరీరాన్ని దృఢమైన మనసుని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈ రోజు మనం మన యోగామృతం కార్యక్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని డీజే ఫిట్నెస్ హబ్ కి వచ్చేసాము. ఇక్కడ మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ దేవిశ్రీ గారు ఉన్నారు. మరి యోగాకి సంబంధించి ఈ రోజు ఆవిడ ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే దేవిశ్రీ గారు. నమస్తే అపర్ణ. ఈ రోజు యోగాకి సంబంధించి మన సకలకి ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం విపరీత పాదాంగుష్టాసన గురించి తెలుసుకోబోతున్నాము. విపరీత పాదాంగుష్టాసనం, దీనిలో మనం శరీరాన్ని మరియు మనస్సుని, శ్వాసని మూడింటిని కూడా మనం కోఆర్డినేట్ చేస్తూ మనం పాదాన్ని పైకి లిఫ్ట్ చేస్తూ మన యొక్క శరీరం అంతా కూడా చాలా సమతుల్యంగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అందువలన అనమాట. సో చాలా పేషెన్స్ కావాలి, కామ్నెస్ కావాలి, అన్నీ కావాలి. ఓకే, మరి ఈ ఆసనం వల్ల మనకి వచ్చే లాభాలు ఏంటి? ఈ విపరీత పాదాంగుష్టాసన వలన మనకి మెయిన్లీ హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. దానితో పాటు మనకి నీ స్ట్రెంథనింగ్, లెగ్ స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ముందుగా మనం చెప్పినట్టుగా మనకి మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇది ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆసనాగా చెప్పుకోవచ్చు. దీనిలో మనం శరీరాన్ని సమతుల్యంగా నిలబెట్టడం వలన మన యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ పవర్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే అండి, మరి ఈ ఆసనాన్ని అందరూ వేయచ్చా? ఈ ఆసనాన్ని రీసెంట్గా ఏమన్నా లెగ్ సంబంధించినటువంటి ఇంజరీస్ ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆసన అనేది బ్యాలెన్స్ పోస్టర్, కొంచెం చాలా మందికి ఈజీగా బ్యాలెన్సింగ్ అనేది కుదరదు. కాబట్టి ఈరోజు మనం ఈ యోగా స్ట్రాప్ ఉపయోగించి ఈజీగా మనం శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ ఆసన యొక్క ఉపయోగాన్ని ఏ విధంగా పొందాలో చూద్దాము. తప్పకుండా అండి, ఆసనం ఎలా వేయాలో చూపించండి. తప్పకుండా అండి. విపరీత పాదాంగుష్టాసన అనేది ఈ యోగా స్ట్రాప్ ఉపయోగించి ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మన కాలుని పెట్టుకునే విధంగా ఈ స్ట్రాప్ని చక్కగా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెమ్మదిగా బెండ్ అవుతూ ఈ స్ట్రాప్లో లెగ్ని పెట్టుకుని ఇంకా లూజ్గా ఉంటే కనుక లిటిల్ టైట్ అనేది చేసుకోవాలి. స్ట్రాప్ని పట్టుకుని నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసేయాలి. ఈ స్ట్రాప్ హెల్ప్తో నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ లెగ్ని కూడా పైకి తీసుకుని లెగ్ని ఫోల్డ్ చేసుకుంటూ మన యొక్క థై లెవెల్కి ఇంకొంచెం వీలైతే కనుక ఇంకొంచెం పైకి అనేది మనం తీసుకుని శరీరాన్ని ఈ పొజిషన్లో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన శరీరం అనేది బ్యాలెన్స్ అయిన తర్వాత నెమ్మదిగా మనం కాలుని పైకి లిఫ్ట్ చేస్తూ సైడ్ యాంగిల్లో ఆసనాలో ఉండాల్సి ఉంటుంది. ఈ పొజిషన్లో మనకి బాడీ బ్యాలెన్స్ అయిన తర్వాత ఇంకొక హ్యాండ్ని పైన చిన్ముద్రలో ఉంచాల్సి ఉంటుంది. నెమ్మదిగా శ్వాసని రిలీజ్ చేస్తూ చేతిని మరియు కాలిని కిందకి దించాల్సి ఉంటుంది. ఇదే విధంగా మనం ఇప్పుడు కుడి కాలుతో చేసాం కదండి, ఎడమ కాలుతో కూడా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కాలుని పెట్టుకున్న తర్వాత స్లోలీ స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసేయాలి. శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా కాలుని పైకి లేపాలి. ఈ కాలుని ముందు నెమ్మదిగా ఫ్రంట్కి చేస్తూ స్లోలీ సైడ్కి జరుపుకోవాల్సి ఉంటుంది. పొజిషన్లో బ్యాలెన్స్ కుదిరిన తర్వాత నెమ్మదిగా హ్యాండ్ చిన్ముద్ర అప్. స్లోలీ శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా హ్యాండ్ని డౌన్కి అండ్ లెగ్ కూడా స్లోలీ డౌన్కి డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆసన కంప్లీట్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్లో తాడాసనలో రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. దేవిశ్రీ గారు, మీరు చెప్పినట్టుగానే మొత్తం బ్యాలెన్స్ అయ్యి ఆసనం కరెక్ట్గా కుదరాలి అంటే మనకి బాడీతో పాటు బ్రీత్ అలాగే మైండ్ కూడా కోఆర్డినేట్ అవ్వాలి. ఖచ్చితంగా అప్పుడే వస్తుంది. సో కొంచెం ప్రాక్టీస్ కావాలని అయితే అనిపించింది, బట్ స్ట్రాప్ సహాయంతో అయితే ఈజీగానే వేయచ్చు. చాలా బాగుందండి, ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇంత చక్కటి ఆసనాన్ని ఈరోజు మన సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా, ఇది ఇవాల్టి యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.